ఇరాన్తో జరుగుతున్న అణు చర్చల పట్ల తాను సంతృప్తిగా లేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. తమ మాటల్ని ఇరాన్ పట్టించుకోవడం లేదని చెప్పారు. అయితే తదుపరి దఫా చర్చల్లో ఏం జరుగుతుందో వేచి చూద్దామన్నారు. తమకు కావలసింది ఇవ్వడానికి వారు సిద్ధంగా లేరని, అది తనకు ఏమాత్రమూ నచ్చడం లేదని చెప్పారు. మునుముందు ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ఇరాన్పై దాడి చేస్తే మధ్యప్రాచ్యంలో సుదీర్ఘకాలం పాటు యుద్ధం జరిగే ప్రమాదం ఉందా అని ప్రశ్నించగా, యుద్ధం జరిగినప్పుడు మంచి చెడు ఏదైనా జరగొచ్చని బదులిచ్చారు. 2 రోజుల క్రితం అమెరికా ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్లోని జెనీవా వేదికగా జరిగిన పరోక్ష చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. ఇరాన్ అణు ఒప్పందానికి రాకపోతే సైనిక చర్య చేపడతామని ఇప్పటికే ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. శాంతియుత ప్రయోజనాల కోసం యురేనియంను శుద్ధి చేసే హక్కు తమకు ఉందని, అణ్వాయుధాలను తయారు చేయడం లేదని ఇరాన్ చెబుతోంది. అటు వచ్చే వారం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు.